నా పేరు ఐలి వెంకన్న గౌడు. నేను బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనరు. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారు. అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో 4500 మంది వీర మరణం పొందితే భూమి కోసం, భుక్తి కోసం ఈ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగినటువంటి ఈ పోరాటంలో ప్రథమ అమరుడు ఆ పోరాటంలో దొడ్డి కొమరయ్య. మల్ల అమరుడు కూడా శ్రీకాంతాచారి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా బీసీలే తొలి అమరులుగా ఉంటూ కులాలకి రాజ్యాలను అప్పగించడంలో బీసీలు బలి దానాలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆనాడు నైజాం కాలంలో కూడా దోపిడిదారులు పటేళ్లు, విష్ణూర్లు, దేశముఖులు ఎవరంటే రెడ్లు, ఎలమలే. ఈరోజు తెలంగాణను దోచుకుంటున్నది ఎవరంటే రెడ్లు, ఎలమలు, కమ్మలే. అంటే రాజ్యాధికారం మారిన, స్వతంత్రం వచ్చిన, పరిపాలన మార్పులు జరిగినా సరే దోచుకునే దోపిడిలో అగ్రకులాలే ఉన్నారు. నేడు పరిపాలనలో దోచుకోవడంలో కూడా అగ్రకులాలు ఉన్నారు. నాటి నుండి నేటి వరకు కూడా బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఇది వాళ్ళ చరిత్ర. ఎందుకంటే త్యాగాలు చేసేది మనం, భోగాలు అనుభవించేది అగ్రకులాలు. కాబట్టి త్యాగాలు కాదు, ఇప్పటి నుంచి మరణాలకి చరమగీతం పాడదాం. ఇప్పుడు రాజ్యాధికారం వైపు ప్రయత్నం చేద్దాం. ఇంతకాలం చేసినటువంటి త్యాగాలు వృధా పోలేదు. మొత్తం కూడా సర్దార్ సర్వేపాప నుండి దొడ్డి కొమరే వరకు, షేగు బందగు నుండి ఈరోజు పండగ సాయన్న వరకు ఎంతో మంది బీసీలు వీరమరణం పొందిన ఏనాడు కూడా త్యాగాలు వృధా పోలేదు. ఇప్పటికీ మొలకెత్తిన విత్తనాల్లాగా ఇంతింతై జటులంతై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆ వీర మరణాలకు సంబంధించినటువంటి